శ్రీకాంత్ గారు, నెగిటివ్ రివ్యూలు వస్తూ ఉంటాయి వెబ్సైట్లు వాటిల్లో, అవి సినిమాలు కిల్ చేస్తాయని మీరు భావిస్తున్నారా? అంటే ఏం లేదు సార్, ఒక్కొక్కసారి అసలు రివ్యూ రైటర్ ఏ పర్స్పెక్టివ్లో సినిమా చూసారని కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదండి. అంటే నాకు అంటే చాలాసార్లు రాస్తారు రివ్యూ రైటర్స్, రొటీన్గా రాసేవి, రొటీన్గా ఉంది సినిమా, క్లీషేడ్గా ఉంది, ప్రెడిక్టబుల్గా ఉంది, ఇలాంటి పదాలు వాడతారు. కొంచెం డెవిల్ సినిమా కూడా వాడినప్పుడు కొంచెం బాధేసింది, ఎందుకంటే ఏమో అంటే నేను రివ్యూ రైటర్ తప్పట్లేదు, బట్ మేము ఖచ్చితంగా కొంచెం కొత్త సినిమాయే చేసామని ఫీల్ అయ్యాం. సో డెవిల్కి కూడా ప్రెడిక్టబుల్ లాంటి మాటలు వాడినప్పుడు కొంచెం బాధ కలిగింది. బట్ అది పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి రివ్యూస్ అన్నది ఒక రియాలిటీ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి సార్. కరెక్షన్ పడుతుందిగా, ఎఫెక్ట్ పడుతుందిగా, కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూస్ మీద ఎఫెక్ట్ చేసే రివ్యూస్ కూడా కొన్ని ఉన్నాయండి, కొన్ని పాపులర్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చే రెవెన్యూస్ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే ఉన్నాయి. అంటే పర్టికులర్లీ ఓవర్సీస్ రివ్యూస్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఉంటుందండి, ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2.5, 2.5 ఇట్లా రేటింగ్ ఇస్తారు కదా, అవి సినిమాలు పెద్ద హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు 2.5 ఇచ్చారనేది నాకు అర్థం కాదు. అంటే 2.5 అంటే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, బట్ చాలా పాపులర్ వెబ్సైట్, చాలా మంది ఫాలో అయ్యే వెబ్సైట్ పుష్ప సినిమాకి 2.5 ఇచ్చిందండి, RRRకి 2.5 ఇచ్చింది ఆ వెబ్సైట్. సో యానిమల్కి ఇంకా తక్కువ ఇచ్చింది. సో ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి. కానీ 5కి 5 రావాలంటే ఏం చేయాలి, ఎలా తీయాలని నాకు అర్థం కావట్లేదు. ప్రాబబ్లీ మీరు ఇలానే ఒక రివ్యూ రైటర్ని పిలిచి ఎవరినైనా కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసి ఆ విషయాన్ని మీరు తెలుసుకుని మాలాంటి రైటర్స్కి చెప్తే మేము నెక్స్ట్ కథ రాసేటప్పుడు, నెక్స్ట్ సినిమా రాసేటప్పుడు కొద్దిగా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది సార్. అదే ఎప్పుడైనా చూస్తూ ఉంటా, కనీసం 5కి 4 ఇస్తారా అనుకుని. ఆ సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఉంటాయి, వాటికి కూడా ఆ రేటింగ్ అనేది 4 రేటింగ్ అసలు రానే రాదు. మరి ఎందుకనేది నాకైతే అర్థం కాదు. ఒక రివ్యూవర్గా నేను ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనం కొంచెం ఇప్పుడు సినిమా బాగాలేదు అని రాశారనుకోండి, ఓకే, అది చాలా సబ్జెక్టివ్ విషయం. ఎందుకంటే మీకు బాగా నచ్చిన సినిమా నాకు అస్సలు నచ్చదు, అదే నాకు బాగా నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు. సో అది చాలా ఒక వ్యక్తి యొక్క తన వ్యక్తిగతమైన టేస్ట్కి సంబంధించిన విషయం అండి. సో అది ఓకే, మీకు నచ్చలేదు అన్నది ఓకే. కానీ ఇలాంటి కొంచెం మేము కొత్తగా ప్రయోగాత్మకంగా సినిమా చేసినప్పుడు కూడా ప్రెడిక్టబుల్, రొటీన్ అన్న పదాలు వాడినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. అంటే నేను ఒక్కనే ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు కదా సార్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రైటరు, డైరెక్టరు, టెక్నీషియన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. అక్కడ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ని చాలా మంది అడిగాను, ఏదో ఉంది అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే నాకు బాగుంది అనుకున్నవాడిని కూడా నేను నా అభిప్రాయం మార్చుకుంటా. అవునండి, అవును. నలుగురిని అడుగుతాను, ఒకవేళ నేను ఫీల్ అయ్యేది కరెక్టా కాదా అని. వాళ్ళు పెదవి చప్పరించేసరికి ఏమి లేదేమో, మనం ఇచ్చేదంటూ ఇంకొక పాయింట్ తీసేద్దాం, 0.5 తీసేద్దాం, లేదా ఇంకో 1 పాయింట్ తీసేద్దాం అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అవునండి, అవును. అంటే మనం సినిమాని అంటే ఒకటండి, సినిమాని ఆడియన్స్గా చూసి క్రిటిక్గా రాస్తే బాగుంటుంది, క్రిటిక్గా చూసి క్రిటిక్గా రాస్తే ప్రాబ్లం అయిపోతుంది. సినిమా చూసేటప్పుడు మీలోంచి క్రిటిక్ బయటకు వచ్చేసాడు అనుకోండి, సినిమాని అప్పుడు మీరు రాసే రివ్యూ వేరేలా ఉంటుంది. చూసేటప్పుడు ఆడియన్స్గా చూసి రాసేటప్పుడు క్రిటిక్గా రాస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయం. కరెక్ట్, బాగా చెప్పారు. ఎందుకంటే నేను కూడా సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నా. రివ్యూ చెప్పాలి కాబట్టి, రివ్యూ రాయాలి కాబట్టి నేను సినిమాని సినిమాగా చూడలేకపోతున్నా, ప్రేక్షకులలాగా చూడలేకపోతున్నా. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నాకు. అందుకనే సినిమా జర్నలిస్ట్గా నేను పనిచేసినప్పుడు కూడా నాకు ఏదైనా సినిమా చూస్తుంటే ఇది అన్నపూర్ణ స్టూడియోలో పలానా లొకేషను, ఈ పలానా స్టూడియోలో పలానా లొకేషను, ఇవే గుర్తు వస్తాయి తప్పితే సినిమాని ఎంజాయ్ చేయటం పోయింది నాకు. ఎందుకంటే మీరు మీలో క్రిటిక్ మీలోని ఆడియన్స్ని డామినేట్ చేసేస్తూ ఉంటాడు ఆ టైంలో.